హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. ఒకవేళ నువ్వు జ్ఞానివైతే, నీ హృదయము జ్ఞానంతో నిండి ఉంటే, నిన్ను నష్టపరిచేవి ఏవి నీ ద్వారా జరగవు, నిన్ను కష్టపెట్టేవి ఏవి నీ ద్వారా జరగవు, నీకు ఇబ్బంది కలిగించేవి ఏవి నీ ద్వారా జరగవు. అదే నువ్వు బుద్ధిహీనుడు అనుకో, బుద్ధిహీన హృదయం మనం కలిగి ఉన్నామనుకోండి, మనకి నష్టం తెచ్చేయి, మనల్ని కష్టపెట్టేయి, మనల్ని ఇబ్బంది పాలు చేస్తాయి, మనల్ని ఆపదలను నెట్టివేస్తాయి. ఎవరో చేయరు. ఎవరంటండి? ఈరోజు వాక్యం అంతా ఎవరికంటే మన కోసం మనకే మాట్లాడుతున్నాడు దేవుడు. దుష్టుడు నన్ను వాడుకునేలా చేయించాడండి అని అనడానికి వీలు లేనే లేదు. మనం ఏం చేస్తున్నామంటే, మన ఆలోచన విధానం సరలేక బుద్ధిహీనమైన ఆలోచనలతో వెళ్ళి 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 ఆపదలో పడిపోతున్నాం. వెళ్ళి 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 ఆ యొక్క ఏదైతే స్థితి మనకి నీ చిత్తము